శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమ. ఆదిశంకరులు ఆయన వేదాంత హృదయాన్నే అంతా ఒక్కటే పరబ్రహ్మం అని స్పష్టపరిచి భిన్నత్వం కల్పితం అని నిరూపించి జ్ఞాన మార్గాన్ని పటిష్టపరిచారు. భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో కూడా ఆయనే ఆచార్యులై నిలిచారు. సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాలను అంగీకరించి ఆ సంప్రదాయాలను కూడా క్షుణ్ణంగా పరిపుష్టి చేశారు. కేవలం 32 సంవత్సరాలకే అనితర సాధ్య ధర్మ ప్రతిష్ఠ చేశారు. జీవుడు దేవుడే, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని తేల్చి చెప్పారు. బ్రహ్మదేవుడు దేవతలతో సహా కేదారానికి దిగివచ్చి ఆదిశంకరుల వారికి ప్రణమిల్లి, మీరు వచ్చిన కార్యం పూర్తి అయినది, మా ప్రేరణ వల్ల వచ్చి భూలోకంలో ధర్మ నిష్ఠ తిరిగి ప్రతిష్ఠించారు, ఇక మీరు కైలాసానికి తిరిగి రావాల్సిందిగా ప్రార్థించారు. శంకరుల వారు రజతగిరిని అధిష్ఠించి శిష్యులందరినీ ఆశీర్వదించి ఆ పర్వత అగ్రతలం నుండి కదిలారు. నందీశ్వరుడు వచ్చాడు. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు నందిని అధిష్ఠించి అందరికీ పరమేశ్వరునిగా అందరికీ దర్శన భాగ్యం కలిగించారు. దేవతలు పుష్పవాన కురిపిస్తుండగా శంకరులు కైలాసమును కేగెను. మీ అందరికీ ఆ జగత్పాదాచార్యుల వారి జయంతి శుభాకాంక్షలు. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ.